హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో చాలామంది డవిన్సీ రిజాల్వ్లో 4K ఆర్ 2K ఫుటేజెస్ మీద వర్క్ చేసినప్పుడు సో ప్లేబ్యాక్ కానీ ఏదైనా కానీ కొంచెం చాపింగ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ల్యాగ్ అనేది ఉంటుంది. ఓకే, బట్ ఈ వీడియోలో మనం క్లిప్స్ని ఆప్టిమైజ్ ఎలా చేయాలో చూద్దాం. సో దట్ మనం స్మూత్గా డవిన్సీలో వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం బేసికల్లీ 720p ఫుటేజెస్ యూజ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే మనకు మోస్ట్లీ 4K ఫుటేజెస్ కూడా మనం ఫోన్లోనే షూట్ చేయొచ్చు. ఓకే, అండ్ చాలామంది 4K ఫుటేజెస్ మీద వర్క్ చేస్తున్నారు, రైట్? సో అటువంటివి మనం యూజ్ చేసినప్పుడు సో ఆప్టిమైజ్డ్ మీడియా యూజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆర్ ఎల్స్ మనం ప్రాక్సీ మీడియా అంటాం కదా, సో వాటిని ఇక్కడ ఆప్టిమైజ్డ్ మీడియా అంటాం. సో ఎలా చేయాలంటే బేసికల్లీ ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చి సో సెట్టింగ్స్లోకి వచ్చాక మీరు మాస్టర్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఆప్టిమైజ్డ్ మీడియా అండ్ రెండర్ క్యాష్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ప్రాక్సీ మీడియా రిజల్యూషన్ ఉంది కదా, సో దీన్ని మీరు క్వార్టర్ ఆర్ 1/8లో పెట్టుకోండి. సో ఇక్కడ నేనైతే క్వార్టర్ పెడుతున్నాను. అండ్ దెన్ ఇంకా మీరు కావాలనుకుంటే సో ఈ రెండు కూడా చెక్ చేయండి. ఓకే, సో ఇవేంటంటే మోస్ట్లీ ట్రాన్సిషన్స్ అండ్ అలాగే కాంపోజిట్స్. సో వీటికి సంబంధించిన క్యాష్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. సో మీ సిస్టమ్ కన్నా పవర్ఫుల్ అయితే ఇవి అవసరం లేదు, బట్ బేసికల్లీ ఇవి కూడా చేసుకుంటే మంచిది. అండ్ దెన్ వన్స్ సేవ్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మనం ఆ సెట్టింగ్ అయితే చేసాం, బట్ ఇక్కడ మన మీడియా ఏదైతే ఉందో సో దీన్ని ఆప్టిమైజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నీ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ నుంచి రైట్ క్లిక్ అండ్ అలాగే జనరేట్ ఆప్టిమైజ్డ్ మీడియాని క్లిక్ చేయొచ్చు. ఓకే, అండ్ అలాగే మీరు ఎన్ని క్లిప్స్ అయితే సెలెక్ట్ చేస్తారో అండ్ అలాగే ఆ రిజల్యూషన్ బట్టి ఆ 2 hours తీసుకోవచ్చు, 4 hours తీసుకోవచ్చు, అండ్ ఈవెన్ 5 hours కూడా తీసుకోవచ్చు. కానీ దాని తర్వాత మనం చేసే వర్క్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడైతే నేను జస్ట్ చూపించడానికి జస్ట్ బేసికల్లీ 2 క్లిప్స్ అయితే తీసుకుంటాను అండ్ దెన్ జస్ట్ జనరేట్ ఆప్టిమైజ్డ్ మీడియా. ఓకే, సో మనం ఆప్టిమైజ్డ్ మీడియా అయితే క్రియేట్ చేసుకున్నాం, కానీ అది మనం యూస్ చేస్తున్నామా లేదా అని ఎలా తెలియాలంటే సో ప్లేబ్యాక్లోకి వచ్చి యూజ్ ఆప్టిమైజ్డ్ మీడియా ఇఫ్ అవైలబుల్ అని ఉంది కదా, సో ఈ ఆప్షన్ చెక్ చేయండి. ఓకే, అండ్ అలాగే ఈవెన్ రెండర్ క్యాష్కి వచ్చి సో దీన్ని స్మార్ట్లో పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఆ ఆప్టిమైజ్డ్ మీడియాని యూస్ చేసి మనం స్మూత్గా డవిన్సీ అనేది రన్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే డెలివరీ ట్యాబ్లో సో కస్టమ్స్లో అడ్వాన్స్డ్లో ఇవి ఉన్నాయి కదా చూడండి, సో యూజ్ ఆప్టిమైజ్డ్ మీడియా అండ్ అలాగే యూజ్ ప్రాక్సీ మీడియా. సో ఇవి మాత్రం అన్చెక్ చేయండి. సో ఎందుకంటే ఇవి కనుక టిక్ పెట్టి ఉన్నాయనుకోండి సో మనకి ఎక్స్పోర్ట్ అయ్యే టైంలో కూడా మనం ఏదైతే లో రెజల్యూషన్ యూజ్ చేస్తున్నామో సో అవే మనకు ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అయిపోతాయి. సో అందుకని ఈ ఆప్షన్స్ అన్చెక్ చేయండి. ఓకే, సో గైస్ ఈ వీడియోతో మనకి ఈ డవిన్సీ కోర్స్ అనేది కూడా అయిపోయింది. అండ్ ఫర్దర్గా మనం ఈ డవిన్సీలో మిగతా VFX ట్యూటోరియల్స్ ఎలా చేయాలనేది తెలుసుకుందాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్.